సో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. మార్కెట్లో బిగ్గర్ పిక్చర్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తూ ఉంది, జరిగే సూచనలు ఉన్నాయి. సో ఎనీహౌ ఏంటంటే కొన్ని కంపెనీస్ వాటి యొక్క రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి, అవి ఎలా ఉన్నాయి అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ 4 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఏం చేసినాయి అంటే ఐటీసీని తగ్గించడం అనేది జరిగిందనమాట. ఓకే, ఏప్రిల్ మంత్లో. అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే ఐటీసీ స్టాక్లో అయితే ఎటువంటి వీక్నెస్ అనేది కనిపించట్లేదు. సో మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి ఉంచాలా లేదా అనేది ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ ఎవరైతే వ్యూతో హోల్డ్ చేస్తున్నారో ఐటీసీని చక్కగా హోల్డ్ చేసుకోవచ్చు, దెర్ ఈజ్ నో డౌట్. బట్ ఇక్కడ కామెంటరీ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే మనకి టెక్నికల్గా చూస్తే ఆర్ఎస్ఐ అండ్ మ్యాక్డీ అనేవి స్టిల్ ఏంటంటే అప్ సైడ్ మొమెంటంలో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ యొక్క టార్గెట్ని ఏంటంటే 460గా నిర్ణయించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే ఇక్కడ ఎవరంటే ఈ మాట చెప్పింది శ్రీకాంత్ చౌహాన్, హెడ్ ఆఫ్ ఈక్విటీ రీసెర్చ్, కోటాక్ సెక్యూరిటీస్. సో ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, 460 దాకా వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఎనీహౌ వాళ్ళు స్టాప్ లాస్ అయితే మెన్షన్ చేశారు 414 అని చెప్పేసి. ప్రతిసారి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కొన్నిటిని యాడ్ చేస్తూ ఉంటాయి, కొన్నిటిని తగ్గిస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. దానికి మనం ఏంటంటే షార్ట్ టర్మ్లో ఫ్లక్చువేషన్స్ ఏదైనా రావచ్చు, కానీ బిగ్గర్ పిక్చర్లో బిగ్గర్ వ్యూలో మనకేంటంటే ఐటీసీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. పర్సనల్గా ఏంటంటే నేనైతే దాంట్లో చాలా స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నాను ఫ్రెండ్స్. ఇక నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే 18,400 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకవేళ మార్కెట్ అనేది కిందకి రావడం జరిగితే 18,181 లేదా 18,081 అనేది కిందకి రావడం జరగవచ్చు అని చెప్పేసి మోతీలాల్ ఓస్వాల్ చైర్మన్ ఏంటంటే తపారియా చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఎనీహౌ ఏంటంటే మనకి ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత ప్రెషర్ అయితే కనిపిస్తుంది. బట్ స్ట్రాంగ్ బేరిష్ అయితే ఇంకా మనకి కన్ఫర్మేషన్ కాలేదు. బట్ ఈరోజు నిఫ్టీ స్ట్రాంగ్గా పడిపోయింది యాజ్ కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీ, దేర్ ఈజ్ నో డౌట్ ఫ్రెండ్స్. ఓకే, అది నిఫ్టీ వ్యూ. ఇకపోతే జిందాల్ స్టీల్ ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 69% అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో తగ్గిపోయిందనమాట. సో ఇట్స్ ఎ హ్యూజ్ డ్రాప్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్ క్వార్టర్లో ఇదే ఇయర్ చూసుకున్నట్టయితే 1,511 కోట్లు ఉండాల్సింది ఏంటంటే ఈ క్వార్టర్లో ఫ్రెండ్స్ 462 కోట్లు అనేది అనౌన్స్ చేసింది. ఇట్స్ ఎ హ్యూజ్ డ్రాప్ అని చెప్పొచ్చు ఈ కంపెనీలో. సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఆపరేషన్స్ నుంచి కూడా రెవెన్యూ అనేది 4% డ్రాప్ అయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఎనీహౌ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. దీంట్లో ఎటువంటి వీక్నెస్ అనేది కనిపిస్తే మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాని గురించి టెక్నికల్గా తర్వాత మాట్లాడదాం. బట్ ఓవరాల్గా ఏంటంటే మెటల్ సెక్టార్స్లో జిందాల్ స్టీల్ అనేది వీక్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది కాబట్టి ఓవరాల్ సెక్టార్ కూడా కొంత ప్రెషర్లో ఉండే స్కోప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా భారతీ ఎయిర్టెల్ మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 50% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అవ్వటం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఆబ్వియస్గా ఏంటంటే భారతీ ఎయిర్టెల్ అనేది లాంగ్ టర్మ్ కోసం బెట్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక రకంగా ఏంటంటే స్ట్రాంగ్ బిజినెస్ ఉంది ఇండియాలో ఉన్న టెలికాం కంపెనీస్లో. ఒకటి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి జియో కనిపిస్తుంది, సెకండ్ది వచ్చేసరికి స్ట్రాంగ్గా మనకి భారతీ ఎయిర్టెల్లో కనిపిస్తుంది కాబట్టి. అండ్ మోరోవర్ ఏంటంటే క్వాలిటీ కస్టమర్స్ ఎయిర్టెల్కి ఉన్నారు స్టిల్. బట్ అగైన్ ఏంటంటే చార్ట్ అనేది ఒకసారి తర్వాత చూద్దాం. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం నిన్న ఈవినింగ్ వీడియో అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. సెక్టార్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పీవీఆర్ అనేది ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేది నెగిటివ్గా అనౌన్స్ చేసింది, 333 కోట్లు లాస్ అనేది అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఏంటంటే మనకు అది రిఫ్లెక్ట్ అయింది, ఎందుకంటే నిన్నటి రోజు కానీ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కానీ మనం చూసుకున్నట్టయితే లీస్ట్ పర్ఫార్మ్ సెక్టార్ ఏదైనా ఉందంటే అది మీడియా సెక్టారు. ఓకే, ఎనీహౌ పీవీఆర్ అనేది లాసెస్ అనౌన్స్ చేసింది. మ్యాక్స్ హెల్త్ కేర్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఇచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 86% అనేది ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. ఓకే, సో అదేవిధంగా నెట్ రెవెన్యూ అనేది చూసుకున్నట్టయితే మనకి
లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ చూస్తే 1224 ఉంది. బట్ ఈ క్వార్టర్ 1551 కోట్లు అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఆ స్టాక్ను కూడా మనం వాచ్ లిస్ట్లో పెడదాం. అండ్ ఐఓసి ఫ్రెండ్స్, సో డివిడెండ్స్ కన్సిస్టెన్సీగా ఇచ్చే కంపెనీల్లో ఐఓసి కూడా కనిపిస్తూ ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 52% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్, దట్ ఈస్ గుడ్. అండ్ రెవెన్యూ కూడా ఏంటంటే 10% అనేది ఇంక్రీజ్ అయింది, దట్ ఈజ్ ఆల్సో గుడ్ అనమాట. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్, మనం స్పేస్లో మాట్లాడుకున్నాం ఏంటంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. వాటికి ఉన్న ఎన్పిఎస్ కానీ అవన్నీ తగ్గిపోయినాయి, ఆల్మోస్ట్ బ్యాడ్ లోన్స్ అన్నీ చాలా వాటికి తగ్గిపోయి రికవర్ అయినాయి, అట్లీస్ట్ స్టేబుల్ అయినాయి అని చెప్పొచ్చు. సో దాదాపుగా అన్నీ కూడా ఒకనొక టైంలో స్ట్రాంగ్గా రికవర్ చేసినాయి, మల్టీఫోల్డ్ రిటర్న్ ఇచ్చినాయి. ఒక్కో కంపెనీ అయితే ఆల్మోస్ట్ 100%, మోర్ దెన్ 100% రిటర్న్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ కొద్దిగా పుల్ బ్యాక్ జరిగినాయి. ఈ స్పేస్లో స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ స్టిల్ పాజిటివ్గా కనిపిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏంటంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్ 168% అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అవ్వడం అనేది విచ్ ఇస్ ఎ గుడ్. అండ్ డివిడెండ్ కూడా ₹5.50 అనేది వీళ్ళు డిక్లేర్ చేశారు ఫ్రెండ్స్. ఇక ఈ స్టాక్ అనేది కళ్యాణ్ జ్యువెలర్స్ అరౌండ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఐ థింక్ ₹60 దగ్గర మనం రికమెండ్ చేసుకున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ యొక్క స్టాక్ ప్యాటర్న్ కూడా నాకు గుర్తుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో చూడండి ఒకసారి చార్టు ఇలా వచ్చేసింది అనమాట. ఒక ఫాలింగ్ వెడ్జ్ అంటాం, ఆ ఫాలింగ్ వెడ్జ్ నుంచి బయటికి రావడం దగ్గర దగ్గర 100-120 దాకా వెళ్ళినట్టుంది. ఓకే ఫైన్, 140 ఐ గెస్. సో ఎనీహౌ ఏంటంటే వీళ్ళకి రెవెన్యూ అనేది 30% జంప్ అయింది. మనకి టెక్నికల్గా ఏంటంటే ఈ స్టాక్ అనేది మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆ టైంలో ఈ యొక్క స్టాక్ ఏంటంటే బుల్లిష్ సైడ్ అనేది మనం మాట్లాడుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్స్. ఇకపోతే మనకి స్క్రీనర్ కావాలి, ఫ్రీ స్క్రీనరు అనుకుంటే ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే చాలా పెయిడ్ స్క్రీనర్స్ అలా వాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఈక్విటీకి వెళ్ళండి. మీకు జనరల్గా వాడేది ఏంటంటే మనకి 52 వీక్ హై కానీ లో కానీ స్టాక్స్ ఈజీగా ఫిల్టర్ ఎక్కడ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి టాప్ గెయినర్స్ కావాలంటే గెయినర్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసింది ఆటోమేటిక్గా ఇన్బిల్ట్ ఏంటంటే లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉంది. దాంట్లో మనకు అవసరం లేదంటే కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అంటే మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు, లార్జ్ క్యాప్ కావాలా, మిడ్ క్యాప్ కావాలా, లేకపోతే ఓన్లీ నిఫ్టీ కావాలా అని చెప్పేసి. అండ్ అవర్లీ గెయినర్స్ లాస్ట్ 1 అవర్లో ఏ స్టాక్స్ మొమెంట్ వస్తుంది అట్లా చూసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ వాల్యూమ్స్ ఏ కంపెనీస్లో ఎక్కువగా వాల్యూమ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పేసి మనం చూసుకోవాలంటే కూడా మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ నేను కర్సర్ అనేది ప్రెస్ చేస్తున్న మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్. అదేవిధంగా జనరల్గా ఏంటంటే నేను ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్ 52 వీక్ హై స్టాక్స్. ఓకే, వీటిలో ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ అనేది స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తూ ఉంది కాబట్టి వీటిని వాచ్ లిస్ట్లో పెడదాం. అగైన్ ఒక మంచి ప్యాటర్న్ కానీ ఏదైనా బ్రేక్అవుట్ కానీ జరుగుతుందంటే ఇటువంటి పర్టికులర్ స్టాక్స్లో ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే స్వింగ్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. పర్టికులర్ స్టాక్స్ మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఇక్కడ ఇది హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి ఇంట్రాడేలో కొన్ని హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఇంట్రాడేలో రికవర్ అవుతున్న స్టాక్స్ కానీ లేకపోతే లాస్ట్ 1 అవర్లో లూజ్ అవుతున్న స్టాక్స్, లాస్ట్ 1 అవర్లో గెయిన్ అవుతున్న స్టాక్స్ అండ్ 52 వీక్ హైకి దగ్గరగా ఉన్న స్టాక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక్కొక్కసారి ఇది 52 వీక్ హై అనుకోండి, అది బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినాక ఏంటంటే కొంతమంది అరే 52 వీక్ హై బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ మొమెంటం తగ్గి కొద్దిగా పుల్ బ్యాక్ జరిగిద్దేమో అని ఆలోచిస్తారు. అదేవిధంగా 52 వీక్ హై బ్రేక్ అవ్వకముందే మనకు స్టాక్ తెలిస్తే పర్టికులర్ స్టాక్స్ ఆ యొక్క స్టాక్ ప్యాటర్న్స్ని బట్టి మనం ముందుగానే వాచ్ లిస్ట్లో పెట్టుకొని ముందుగానే కొద్దిగా రిస్క్ అనేది తీసుకుంటే మంచి రివార్డ్ వస్తుంది కదా అని ఆలోచించే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇవ్వటం జరిగింది నియర్ 52 వీక్ హై అంటే దగ్గరగా ఉన్నాయన్నమాట. 52 వీక్ హైకి దగ్గరగా ఉన్న స్టాక్స్ కూడా మనం ఏంటంటే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 52 వీక్ హై వచ్చేసరికి నేను సెలెక్ట్ చేశాను నియర్ అని చెప్పేసి. 52 వీక్ హై ₹2,800 ఉంది స్టాక్ టైటాన్ కంపెనీ. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ వచ్చేసరికి 2,790. అంటే ఈ యొక్క ₹10 ఈ యొక్క ₹2 అంటే ₹12 డిఫరెన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఓఎన్జీసీలో మనకి 169 52 వీక్ హై ఉంటే ఇక్కడ 168 ఉంది. సో ₹1 డిఫరెన్స్ ఉంది. సో ఏంటంటే మనకి వీటిలో మంచి ప్యాటర్న్స్ ఏమున్నాయి, తొందరగా బుల్లిష్గా స్ట్రక్చర్తో ఉన్నాయి. అలాంటి వాటిని ఏంటంటే మనం ముందుగానే కొద్దిగా రిస్క్ తీసుకొని అక్యుములేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా కూడా మనకి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ రిజల్ట్స్ ఫ్రెండ్స్. ఓకే, మనకి పీవీఆర్ కానీ కొన్ని కంపెనీస్ అనేవి నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది, ఎస్పెషల్లీ జిందాల్ స్టీలు
అండ్ భారతీ ఎయిర్టెల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కళ్యాణ్ జ్యువెలర్స్, ఐఓసి ఇవన్నీ మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.